హాయ్ గాయ్స్, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మీ అల్లరి పిల్ల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే ఆఫీస్కి అయితే రీచ్ అనమాట. సో ఈరోజు బ్లాగ్ ఏం జరగబోతుందా ఏంటా అనేది ఈ బ్లాగ్లోని షేర్ చేసేసుకుంటాను. ఫోన్ పడిపోయింది కదా ఈ బ్లాగ్ హడావిడిలోని, ఏం కాలేదులేండి. సో ఈరోజు బ్లాగ్ అయితే షేర్ చేసేసుకుంటా, కంప్లీట్ బ్లాగ్ అయితే చూసేయండి. వచ్చేసాను పైకి. ఇదే నా లాకర్, చూసి భయపడద్దు. చాలా చూడండి బయటకు వచ్చేసిలా ఉంది, ఎంత పెద్ద లాకర్ అయినా సరే. సో ఇప్పుడైతే నేను వెళ్ళి వర్క్ చేసుకుంటాను. మళ్ళీ ఈరోజు లంచ్ టైంకి ఆ టైంకి వస్తాను అనమాట. సో అప్పుడు వచ్చాక మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. మోనికా చూడు మోనికా, మరి నువ్వేమేమి తెచ్చావు చూపిస్తాను. ఏంటది? అది అరటికాయ కూర అండి. ఇది మామిడికాయ, కొబ్బరికాయ పచ్చడి, గుడ్డు, ఇది పాయసం, ఇది విజయ, ఇది హరీష్, ఇది కాదు వీడు కదా. అయిపోయిందిలే. అలా పెడితే ఎట్లా రాను? బ్లాగ్ అంటే ఇట్లానే ఉండాలి. ఎంతసేపు పట్టుకోమంటారా? అయిపోయిందిలే. సో గైస్ ఇప్పటి వరకు కూడా వర్క్ అనేది చేసుకున్నాము. అయిపోయింది. టైం కిందవరా 6:37 అవుతుందంట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే మేము అందరం కలిసి, అంటే ఓన్లీ ఇప్పుడు 4 మెంబర్సే కనిపిస్తున్నాం, కానీ ఇప్పుడు మీకు తర్వాత ఇంకా మా టీం అందరూ కూడా కనిపిస్తారు. అందరం కలిసి ఈరోజు బాక్స్ క్రికెట్ ఆడడానికి వెళ్తాం. అంటే మేము ఆడమన్నమాట, మా ఫ్రెండ్స్ అయితే ఆడతారు. సో మేము జస్ట్ చీరప్ ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. చూడండి కురుకురే మొత్తం తినేస్తుంది. ఒక్కదే వచ్చి కింద భూక్ లగ్ రहा था मेरे को, బిస్కెట్ ప్యాకెట్ दी फिर తినేసావు కదా తిని. ఇంత టీం వాళ్ళు అలా రోడ్ మీద డిస్కషన్స్, వెళ్ళింది లేదు, టైం వేస్ట్ అయిపోతుంది. వాళ్ళిద్దరు ఒక పక్కన వెళ్ళిపోతున్నారు. కృషిదా చాల్జా. చూడండి గాయ్స్ అందరూ, ప్రవీణ్ అంకుల్ లైట్ వేసారు. అంకుల్ కూడా బ్లాగ్ లో చూపించారు. అంకుల్ హాయ్ చెప్పండి. ఇది రికార్డ్ అయితే డిలీట్ చేసేవా? నేను పట్టుకో కెమెరా కన్నా బేరాలు ఆడుతున్నా నజరీన్. మేము ఎంకే స్పోర్ట్స్ అరీనా అంట, అడ్రస్ దీని మీద ఉంది. ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, గేమ్ ఆడుకోవచ్చు. ఆడింది ఏముండదు, జస్ట్ చూడడానికే మేము ఎంత ఎక్సైటెడ్ అనమాట. ఫ్లాప్స్ అలౌడ్ లేదు. అన్ని బట్టలు బట్టలు అన్నది చెప్పులన్నీ తీసేయండి. డు నాట్ లీన్ ఆర్ సిట్ ఆన్ నెట్స్. చూడండి ఇది ఎంత పెద్ద ఏరియా, భలే ఉందబ్బా, రీల్స్ చేసుకోవచ్చు. అరే ఇద్దరి వాళ్ళు దుకాన్ మే గయే హోంగే రే కहीं पे. వచ్చాము మనం ఇప్పుడు. బ్యాగ్లు అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకొని మనం ఇక్కడ ఎంటర్టైన్ చేద్దాం, ఎంటర్టైన్ అవుదాం. ఓకేనా గాయ్స్? ఇది చూడండి, రండిరా బాబు. ప్రవీణ్, ఆ ప్లేయర్ లోకేష్ గారు, అలాగే ఇక్కడ నేను చూసినట్లయితే వైష్ణవి అండ్ హరిత, వీళ్ళిద్దరూ బౌలింగ్ అయితే చేస్తున్నారు. 2 మెంబర్స్ బౌలింగ్ కి, ఒక మనిషి బ్యాటింగ్ తో. బలి వావ్ 6 అవుట్ 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 అవుట్. అక్కడ ఒక బ్యాట్ తో, ఇక్కడ ఒక బ్యాట్ తో.
వావ్ అది వేస్తుంది. షెట్లు ఆడుతున్నావా? చూడండి ఇంకో మా ఇద్దరు ఫ్రెండ్స్ సేమ్ ఆటోలో వచ్చారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు తినడానికి వెళ్ళిపోయినట్టు తినేసి వచ్చారా ఇద్దరు? ఎక్కడికి వెళ్ళారు మరి? ఇది ఇవ్వు నాకు అసలు ఎంపైర్ని. సీ మై ఫైనల్ లుక్ ఫర్ దిస్ క్రికెట్ మ్యాచ్. హాయ్ తమ్ముళ్ళు, వస్తారా? రండి అప్పటి వరకు, కొంచెంసేపు మా వాళ్ళు వచ్చినంత వరకు రండి. ఏ ప్లేయర్స్ రెడీ అవుతున్నారు? మిగతా ఫ్రెండ్స్ సల్వార్ కుర్తాలు వస్తాయి దెబ్బకి. చూడండి కొత్త పెళ్లికి ఇలా రెడీ వచ్చాడు షహన్ షా. తిను మా వరుణ్, ఈయన రఘునందన్ గారు. హాయ్ చెప్పండి. రండ్రా, ఇద్దరు తమ్ముళ్ళు నేనే ఇన్వైట్ చేసుకున్నాను ఇప్పుడు గేమ్ ఆడడానికి. రండ్రా మనం ఆడుకుందామే. బ్యాట్స్ చూడండి ఎన్ని పట్టుకున్నారు. ఒక బౌలర్ తో పాటు 4 బ్యాట్మెన్ రెడీగా ఉన్నారు. 6 ఒక బౌలర్ 4 బ్యాట్స్మెన్స్. ఎవరికి వస్తే వాళ్ళు కొట్టండి రా. రే స్లోగా రా. ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే మన శరత్ గాడు తమ్ముడు కూడా వచ్చేసాడు. హాయ్, హీస్ ఆర్ న్యూ ఫ్రెండ్ వంశీ. ఎక్స్ ఫ్రెండ్ చందన్. చెయ్యి అతి చేయకు చందన్, జూమ్ చేస్తున్నాను నీకే. తిను మా ప్రవీణ్. హాయ్ ప్రఫుల్. జైల్లో పక్షిలాగా వీలైతే ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ చూసినట్లయితే పురందర్ గారు స్టేడియంలోకి విచ్చేశారు. అందరూ నారాయణ సార్ ఒక వేసుకోండి. ఫస్ట్ అయితే వీళ్ళిద్దరు టీమ్ కెప్టెన్స్ అన్నమాట. సో చూద్దాం. ఎవరు? నువ్వా విన్నర్? గోమ బుజ్జి తమ్ముళ్ళు ఇద్దరు. నేను మిస్ అయిపోయాను రా. ఓకే, ఎవరు? పురందర్ టీమ్ చూస్ టు బ్యాట్ ఫస్ట్. ఓకే, ఓవర్స్ మ్యాచ్. ఎన్ని ఓవర్స్ మ్యాచ్ చెప్పండి? 10 ఓవర్స్ మ్యాచ్. పెద్ద ఎంపైర్, చిన్న ఎంపైర్. అంటే దీనికి కొంచెం క్రికెట్ బాగా తెలుసు, నాలెడ్జ్ ఉంది. ఓకే ఓకే, వస్తే పట్టుకోవాలా ఏమో. ఏంటో నేను రోజు ఆఫీస్లో టీవీలో చూసే క్రికెట్కి ఈ క్రికెట్కి చాలా తేడా ఉంది. అవుట్ ఎవరు? ఎవరు అవుట్? ఇప్పుడు బరిలోకి దిగారు మన టీఎల్ నారాయణ.
37 ఇస్ ద స్కోర్. సో నెక్స్ట్ టీమ్ అయితే ఇప్పుడు ఆడడానికి వస్తున్నారనమాట. సో ఈజ్ వరుణ్. 37 కదా మంది ఇప్పుడు విన్ అవుతారు. అంటే మేము బెట్ కూడా పెట్టుకున్నాం అనమాట, నూడిల్స్ ఏమైనా తినాలని చెప్పేసి, లైక్ ఓడిపోయిన టీం ఇప్పిస్తారని. సో చూద్దాం ఎవరు విన్ అవుతారో ఏంటో అనేది. గాయ్స్ మీకోసం వెళ్ళి పప్పలు తీసుకుని వచ్చాను. పించండి. నారాయణ సార్ ఏరి? నారాయణ సార్ జెన్నీ మ్యామ్. తెచ్చడానికి వెళ్ళాను. తినండి. ఏ కావరే ఏ కృషిదా ఖా లైక్ ఫుడ్ ఎలా లేదంట. తెచ్చాను అయినా సరే. మిస్ యూ అక్క. అక్క మా ఇంట్లో ఫంక్షన్ అక్క రా. మండే ఫంక్షన్ ఉంది. అప్పుడు శ్రీమంతంకి వెళ్ళాం కదా, వాళ్ళు బేబీ పుట్టారు, అందు గురించి ఏంటి మళ్ళీ నా గేమ్ స్టార్ట్ చేసేసాను అని ఆలోచిస్తున్నారా? నేను స్నాక్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాను, నేను వచ్చేసరికి గేమ్ అయిపోయిందని చెప్పేసి అయితే అన్నారనమాట. సో నాకు క్రికెట్ కోసం అంతగా నాలెడ్జ్ లేదు, నాకు తెలిసి ఎంజాయ్ చేయాలి, వెళ్ళాలి, వాళ్ళతో అందరితోని ఆడుకోవాలి, ఇదే ఉద్దేశంతో వెళ్ళాను. అన్నీ మంచిగా ఎంజాయ్ చేసి వచ్చేసాను అనమాట. వాళ్ళ క్రికెట్ కోసం ఏమో కానీ నా క్రికెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. గేమ్ అయితే వెళ్ళిపోతున్నాం, మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళండి. సార్ హౌస్ ద గేమ్? వీళ్ళదే ఇదంతా. ఈమె మా టీఎల్ అప్పట్లో. అంటేలే, అంటే ఆమె లీవ్ లో ఉన్నారు, ఎంఎల్ లో ఉన్నారు అనమాట. అక్క వాళ్ళ బాబు కూడా వచ్చాడు, ఎందుకంటే అంకుల్. నమస్తే అంకుల్. ఈ అక్క వాళ్ళ డాడీ అన్నమాట, మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. బాబు గారిని కూడా తీసుకొని వచ్చారు. హోగా పండు, నెక్స్ట్ టైం జాయింగ్ ఠీకే. మాకు మీరే అన్ని డాడీ అయినా, అదిగో ఆయన ఒకరు డాడీ, బ్రదర్, టీఎల్, మేనేజర్, అన్ని మీరే. అంకుల్, నేను, వైషుది, బాబు గారు, నలుగురు కలిసి వెళ్ళిపోతున్నాము. మమ్మీ ఇప్పుడే ఫోన్ చేసింది నాకు, వచ్చేస్తాం, స్టార్ట్ అయిపోయామని చెప్పేశాను. తొందరగానే వెళ్ళిపోవచ్చు, 20 minutesలోనే వెళ్ళిపోతాం ఇంటికి. ఇంటికి వెళ్ళాక మళ్ళీ చెప్తాలేండి. వచ్చాము ఇంటికి, ఆల్మోస్ట్ 1 minuteలో వెళ్ళిపోతాము. నైజాగా వెళ్ళంట వాళ్ళ ఇంటికి. వాళ్ళ తాతయ్య వాళ్ళ మమ్మీ ఇద్దరు ఉన్నారు కదా, నాతోనే ఉండిపోతున్నా అంటున్నాడు వీడు. బాబు బాబు అయ్యచ్చా కానిచేనా? వాడు అస్సలు వెళ్ళనంటే వెళ్ళనని ఎంత క్యూట్గాడో. ऑफिस लेके आ जाएंगे. टीचर पूछते అయ్యో కన్నా పాపరా కన్నా. సో గైస్ ఫుడ్ అయిపోయింది, తినేసాను. ఇప్పుడైతే నేను కీరా అవి తింటున్నాను అనమాట. ఇంకా పడుకోవాలి, ఇంకా మళ్ళీ సేమ్ రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి కదా. టైమింగ్ అవుతుంది, చాలా టైం అయిపోతుంది, నిద్ర కూడా వస్తుంది నాకు. హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఆఫీస్ నుంచి అలా బాక్స్ క్రికెట్కి ఏదైతే అందరం కలిసి వెళ్ళామో అది నేను మీతో షేర్ చేసేసుకున్నా. సో నచ్చితే మాత్రం ఈ వ్లాగ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. కీప్ సపోర్టింగ్ అండ్ లవింగ్. బై బాయ్, టేక్ కేర్.